కేబినెట్ నిర్ణయాన్ని ఇప్పుడు ఇచ్చిన ఈ మోడీ గారి గవర్నమెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ఏదైతే హామీలు మీరు ఏదైతే ఇచ్చారో రైల్వే జోన్ కానీ పోలవరం కానీ మిగిలిన వీటి ఏదైతే హామీలు మీరు ఇచ్చారో అవి జరగని పరిస్థితి కనిపిస్తా ఉన్నప్పుడు నా మంత్రులను నేను ఉపసంహరించుకుంటా అని చెప్పి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా ఈ లక్ష్యం. ఇవాళ మనం అడుగుతా ఉన్నది మన హక్కులు. పరిశ్రమలు పెట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది అని నువ్వు అన్నావనంటే ప్రత్యేక హోదా అంటే పరిశ్రమల కోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వెంకయ్య నాయుడు గారు. పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మనకిచ్చిన ఈ మాటను మనం పోరాటం ద్వారా సాధించుకోలేమా అని అడుగుతా ఉన్నాను. 2019 ఎన్నికలు ప్రత్యేక హోదానే రెఫరెండంగా మార్చే విధంగా పోరాటం చేస్తాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఎప్పటికైనా నా ఊపిరున్నంత వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేట్టుగా ఓటేయమని చెప్తా ఉన్నాం. ఆ తర్వాత నేను మీ అందరికీ చెప్తా ఉన్నాం, ఆ తర్వాత కేంద్రాన్ని మనం శాసిస్తాం. ఆ తర్వాత కేంద్రంలో ఎవరన్నా ఉండని, ఎల్లయ్యన్నా ఉండని, పుల్లయ్యన్నా ఉండని, ఎవరైనా ఉండని 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. Every time we go there, we still persuade him and say, sir, please, and we need to just keep pushing him. What else can we do? Till he yields. Every time we go there, we still persuade him and say, sir, please, and we need to just keep pushing him. What else can we do? Till he yields.